మాది శివలాల్ తండ 3 రోజుల కింద నింపుకొని వచ్చిన. ఏమైందమ్మా అసలు ఏం జరిగింది? అన్న 3 రోజుల కింద నింపుకొని వచ్చిన. ఏంటిది? సిలిండర్. అయితే ఇంకో ఎస్ట్ ఉన్నది నాకు బుడ్డి, అది అయిపోతూనే ఇది పెడతాని ఇప్పిన. ఇప్పుడుతోనే ఒకటేసారి మొత్తం లేచింది అన్నట్టు. ఇక లేచే వరకు పిల్లలను తీసుకొని నేను అవతల పడ్డా. పోగ మొత్తం రూమ్ మొత్తం నిండింది. ఇక నిండే వరకు లైట్లు బంద్ చేయలే, ఏం బంద్ చేయలే. ఆయన అవతల పడ్డా పిల్లలను తీసుకొని. ఇక తమ్ముడు వచ్చి ఆయన దాన్ని బయట వేసిండు తీసుకుపోయి. ఇక ఇట్లా జరిగిందన్న. అదంతా తీయగానే ఆటోమేటిక్ వచ్చేసింది. తీసుడుతోనే అది మీద కవర్ ఇప్పి అది మూత తీసుడుతోనే అట్లా లేచి వచ్చింది. అంటే దాన్ని కరెక్ట్ ఫిక్స్ చేయలే వాళ్ళు. అది మూత తీసుడుతోనే లేచింది. మొత్తం మూత పెడతాను చూసినా మళ్ళా, కానీ ఆగుతలేదు మూత. అంతా స్పీడ్ ఉంటుంది కదా, కొత్తది కదా, ఎంత ట్రై చేసినా కానీ ఆగుతలేదు. అందుకే పిల్లల్ని తీసుకొని ఆగుతల పడ్డా అన్నట్టు. మీకైతే ఏమి ఇబ్బంది ఏమి కాలేదు కదా? ఇబ్బంది ఏం కాలేదు. ఇక తర్వాత తమ్ముడు ఫోన్ చేస్తే తమ్ముడు వచ్చి బయట ఇప్పుడు వాళ్ళ గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేసారా? చేసినామన్న. వచ్చారా? రాలే. ఇక మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్లో ఆడతలేడు. గాస్ మూత పెట్టినా కానీ గాస్ గట్లే పోతుంది. బయట పెట్టినా అట్లా పోతుంది. తీసుకొని రామంటారు, ఆడికి రామంటారు. ఆ గ్యాస్ లీక్ అవుతుందని చెప్పినా కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తలేరు. ఆ బుట్టిని తీసుకొని రామంటారు. ఆ బండి మీద ఎట్లా వేసుకొని పోతామని. लिखी वो मनु इप्पी तो पापे होगन केरी इप्पी के तो मुस्तफा నా పేరు రవి. బయట పడేసిన. ఓకే, తొందర కాల్ చేయండి. ఓకే. హలో, అక్కడ సిలిండర్, కొత్త సిలిండర్ లీక్ అయింది ఆటోమేటిక్. మొత్తం ఘోరంగా పోతుంది కానీ కాబట్టి నాకు ఫోన్ చేస్తే పొలం కాడి నుంచి ఉరికొచ్చి బయట పారేసిన. ఎట్లా పెట్టమంటావు? అది అంటుకుంటే అది మామూలుగా పోతలేదు. అది వెళ్ళిపోని కానీ ఇది మనుషులు బతకాలి. నీ గాలి కోసం ఆల్రెడీ మేము వీడియో తీస్తున్నాం. అది ఎట్లా పోతుంది అన్నది ఏమవుతుంది? అది పోవాలంటే భయం అనిపిస్తుంది. ఆటోమేటిక్ ఇట్లా లీక్ ఎట్లా అవుతుంది మొత్తం. ఇప్పుడు అగ్గి ఉంటే ఎట్లుండు అంటే ఫోన్ చేస్తుంది. తక్కువ